భలే ఉంటాయండి చూడడానికి కూడా. అసలు చూస్తూ ఉంటేనే మత్తిపోతుంది. అటు ఇటు బ్రౌన్ షేడ్తోని మధ్యలోని లైట్ కలర్ షేడ్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ చిక్కుడు చూస్తూ ఉంటే రెడీ అయ్యి లేతగా ఉన్నాయి కదండి, కోసిస్తున్నాను. వస్తా మల్బరీస్ కోసాను. ఎందుకండి రోజు ఎన్నో కొన్ని మల్బరీస్ వస్తూనే ఉంటాయి. ఇగోండి, నీకు కావాలా? తిను ఒకటి. సూపర్, తింటావు. బాగుందమ్మా. హాయ్ చెప్పు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మనకేంటంటే ఈరోజు వీడియోలో చిన్న హార్వెస్ట్ అండి. వీడి మల్బరీస్ కోసం వచ్చేస్తున్నాడు. మీరు తింటారా? తినండి. భాగ్య తీసుకోమ్మా, తీసుకోండి. ఇంక నాకు వద్దు, రోజు తింటున్నాం కదా. వాళ్ళకి ఇచ్చి అయిపోయింది. అందరిలో వేసారు, అయిపోయింది. సో ఈరోజు మన వీడియోలోని కొంచెం హార్వెస్ట్ అండి. రకరకాల చిక్కుళ్ళు అయితే ఉన్నాయి. సో అవి కోసుకుందాము. అసలు ఎన్ని రకాల చిక్కులు ఉన్నాయనేది మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, వంగనారు భలే ఫ్రెష్గా వచ్చింది కదా. ఇది ఒక కొత్త రకం పంట అనమాట. అరవింద్ అరవింద్ ఎవరిని అడిగినా అందరూ తినేసారు. సో ఇంకా లేట్ చేయకుండా చిక్కుళ్ళు అయితే కోసుకుందాం. అండ్ ఇక్కడ ఢిల్లీ సొర చూపించాను కదండి, కాయలు అయితే ఉన్నాయి. ఒక 2-3 కాయలు అయితే మనం కోసుకుందాం. మిగతావి అయితే కొంచెం విత్తనాలు వదిలేసాం. అండ్ ఈ కాకరపాదు ఎన్ని కాకరకాయలు ఇచ్చిందో నేనే అసలు చెప్పలేను అనమాట. అన్ని కాకరకాయలు అయితే మనకి ఇచ్చింది. ఇంకా అయిపోయింది అనమాట ఈ మొక్క. ఇంకా తీసేసుకుందాం, సరేనా? రండి. ఇక్కడ మీకు చిక్కుడుకాయలు చూపిస్తానండి. అసలు ఎప్పుడు చిక్కుడు పాదులు వేసినా సరే గొంగలు అయితే ఇట్టే పట్టేస్తుంది. అసలు అది భయం కాదు కానీ అదొక ఎలర్జీ అనమాట. చిక్కుడు పాదులు అన్నిటికీ మనకి కొంచెం గొంగల పురుగులు అయితే పడతా ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే ఇంకా వాటి పని వాటిదే, మన పని మనదే. అయితే ఇక్కడ కొన్ని రకాల చిక్కుళ్ళు మీకు చూపిస్తాను, రండి. ఇదిగోండి, ఈ చిక్కుళ్ళన్నీ కూడా నాకు విజయ్ గారు షేర్ చేశారండి. ఇంకా బోల్డ్ చిక్కుళ్ళు అయితే ఇచ్చారు. కొన్నే వేసాను, కొన్ని అయితే హాంఫర్ట్ స్వాహ అయిపోయి. మా ఇంట్లోని అంటే ఎక్కువ మంది ఉంటాం కదా, స్టోర్ రూము వాటిలోని కొంచెం ఏంటంటే ఎలకలు పడతా ఉంటాయి. ఆ స్టోర్ రూమ్లోనే నేను విత్తనాలన్నీ ఉంచుతానమాట, అందరికి ఇద్దామని చెప్పి. అయితే స్టోర్ రూమ్కి అయితే డోర్ అది ఉండదు, చిన్నదనమాట. ఏమైనా స్టోర్ చేసుకోవడానికి విత్తనాలు కానీ కంపోస్ట్లు కానీ అవన్నీ అట్లా పెట్టుకుంటాను. సో విత్తనాలకు మటుకు కాళ్ళు వచ్చేస్తాయి ఎలకల ద్వారా. సో ఇలాంటి రకం ఇదొకటి. మీకు కొన్ని రకాలు చూపిస్తాను, ఆ తర్వాత నేను కొన్ని తెంపుతాను, సరేనా? రండి. ఇక్కడ మీకు ఒక వెరైటీ చిక్కుడు చూపిస్తానండి. భలే ఉంది కదండి కలరు. అటు ఇటు బ్రౌన్ షేడ్తోని మధ్యలోని లైట్ కలర్ షేడ్. అండ్ పిక్కలు కూడా ట్రాన్స్పరెంట్గా భలే కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? ఇవి కూడా మనం ఇప్పుడు తెంపుకుందాం. అయితే వెరైటీ చిక్కుళ్ళు అన్నీ కూడా ఒకసారి తెంపి మీకు చూపిస్తాను. అలాగే మిగతావన్నీ కూడా తర్వాత తెంపుతాను, ఓకేనా? ఇగోండి, కనిపిస్తుందా మీకు? ఇదొక రకం, ఇదొక రకం, ఓకేనా? 2 రకాలు. అండ్ ఈ బార్డర్ చూస్తూ ఉంటే భలే ఉన్నాయండి. అండ్ ఇంకో రకం చిక్కుడు చూపిస్తానండి. అండ్ ఈ చిక్కుడు చూడండి, ఇవి వచ్చేసి నార్మల్ చిక్కుడు అనమాట. చిక్కుడుకాయలు తినాలండి, ఇప్పుడు సీజన్ కూడా మనకి ఇవి రథసప్తమి వరకు మనకి బాగా కాస్తూ ఉంటాయి. ఇదిగోండి, బాగుంది కదా ఈ రకం చిక్కుడు కూడా. అండ్ ఇదిగోండి, ఇవి వచ్చేసి మనకి కనుపు చిక్కుళ్ళు లేవంటారు కదా, అవన్నమాట. ఇదిగోండి, ఇది ఇంకో రకం చిక్కుడు అనమాట. ఇది కూడా ఇక్కడ పెడదాము. చిక్కుడుకాయలు చూస్తూ ఉంటే భలే నూరూరుతూ ఉంది. వండుకునే విధంగా వండుకుంటే మటుకు చాలా బాగుంటుంది. అండ్ మంచి ఫైబర్ కంటెంట్ ఉన్నదన్నమాట ఇందులోని. మంచిదండి, పీచు పదార్థం మనకి చాలా మంచిదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్ చిక్కుడుకాయలు అంటారు. అలాగే మనకి ఏంటంటే కలర్ఫుల్గా భలే ఉంటాయండి చూడడానికి కూడా. అసలు చూస్తూ ఉంటేనే మత్తిపోతుంది.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ చిక్కుడు చూస్తూ ఉంటే మత్తిపోతుందని చెప్పాను కదా. ఫ్లవరింగ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. అయితే ఈ రకాలన్నీ కూడా నాకు తెలిసి ఒక 6-7 రకాలు అనుకుంటాను. అయితే విజయ్ గారు నాకు ఇచ్చిన ఇంకా ఎక్కువ రకాలే. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎన్ని చిక్కుళ్ళు వచ్చాయో కోసుకుందామా. ఇంకా లేట్ చేయకుండా దడమని కోసేద్దాం. ఇక్కడ చూసారా భలే ఉన్నాయి కదా. అరవింద్ మళ్ళీ వచ్చాడు. స్కూల్కి తీసుకెళ్తావు? నీతో స్కూల్కి వెళ్తావా? వచ్చాడు బాబు, వచ్చి విజృంభించాడు. మలబరీస్ తినేసి ఇంకా కావాలంట. వచ్చాడు. సో మిగతా చిక్కుళ్ళన్నీ మనం తెంపేసుకుందామా, వచ్చేయండి. ఇది చూసారండి, ఇది ఇంకొక రకం అనమాట. వీడేంటో ఇస్తున్నాడు. ఓయ్ టామ్ అండ్ జెర్రీ, ఏంటమ్మా ఏం చేయాలి? నేను వీడియో తీయాలా? నువ్వు హార్వెస్ట్ చేస్తావు? పోనీ నేను వీడియో తీస్తాను. హార్వెస్ట్ చేస్తావా? వెళ్ళు బుట్ట తెచ్చుకెళ్ళి హార్వెస్ట్ చేయాలి. వెళ్ళు. పొట్టుబుడంకే గడు బుట్ట తెమ్మంటే బుట్ట నిండగా నేను కోసిన చిక్కుడుకాయలు అయితే తెచ్చాడు. మరి ఎవర్రా కోసారు ఇవి? ఎవరు కోసారు ఇవి? మాట్లాడు, ఎవరు కోసారు? నువ్వేనా? నువ్వు కోసావా? నిజం చెప్పు, ఎవరు కోసారమ్మా? పట్టుకో, బుట్ట పట్టుకొని రా. కుడిచేవాడు బుట్ట పట్టుకొని రా. చిక్కుడుకాయలు పడిపోతాయి. ఇలా పట్టుకోవాలి, మధ్యలో పట్టుకోవాలి. అది వెరీ గుడ్. నేను తీసుకుంటాను లేదా నాన్న, నాకు అన్ని డబల్ పనులు చేయకురా. అండ్ ఇది వచ్చేసి ఇంకొక చిక్కుడు అనమాట. చూసారా భలే వచ్చినాయి కదా. చిక్కుడుకాయలు అయితే చాలానే కోసాం కదండి. అది ఫస్ట్ టైం అనమాట ఇన్ని రకాల చిక్కుళ్ళు అయితే నేను పండించడం. విజయ్ గారు థ్యాంక్ యూ అండి, భలే చిక్కుడుకాయలు అయితే పంపించారు. అంటే విత్తనాలు అనమాట. వెయ్యండి ప్రియ గారు, పిల్లలకు ఉపయోగపడతాయి కదా, అన్ని రకాల చిక్కుళ్ళు పంపిస్తానని చెప్పి. నేను ఎక్కడో కొన్ని చిక్కుళ్ళు అయితే మిస్ అయినట్టున్నాను. అండ్ గులాబీలు చూస్తున్నారండి, ఆహాహా. మొన్న సిటీసీ మెంబర్స్ వచ్చారనమాట, సిటీసీ నుంచి. వాళ్ళు కూడా చూసి అసలు ఎలా వస్తున్నాయి ఇన్ని పువ్వులని వాళ్ళు ఆశ్చర్యంగా అడిగారు. బాగా ఎంజాయ్ చేశారండి ఈ ఫ్లవర్స్తో. వాళ్ళు వచ్చిన రోజుకి దగ్గర ఒక 24 ఫ్లవర్స్ పూసాయి అనమాట. ఎంత బాగుంటుంది కదా, అన్ని ఫ్లవర్స్ ఒకే మొక్కకు చూస్తూ ఉంటే. మొత్తానికి ఈరోజు కూడా ఒక 10 ఎన్నో ఉన్నట్టున్నాయి. ఇవి కూడా కోసుకుందాం, భలే ఉంటాయి. అరవింద్ అక్కకి ఇద్దామా? ఆరక్కకి ఇద్దామా? ఆరక్కకి నువ్వు పెట్టుకుంటావా? వీడు ఈ మధ్యని పిలక వేసుకుంటున్నాడు. పిలక వేసుకొని చక్కగా కృష్ణుడి పిలకలు ఇద్దరు పువ్వులు పెట్టుకుంటున్నారు. భలే అనిపిస్తుంది కదండి. మన చిన్ననాటి రోజులైతే గుర్తుకొస్తూ ఉంటాయి. ఎవరైనా చిన్నపిల్లలకి అలాగే ఇక్కడ మధ్యలో ఒక చిన్న పోనీ వేసి పువ్వులు పెడతా ఉంటారు కదా. మిగతా కూడా కోద్దాము. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే ఇవి ఒక 2 పిలకలు అనుకుంటాను. ఇదిగోండి, మొత్తానికైతే దగ్గరగా ప్రూన్ చేస్తున్నాను. మొక్క కూడా ఏపుగా ఎదిగిపోతే బలం అంతా దానికి వెళ్ళిపోద్ది కాబట్టి కొన్ని అయితే ఇలా నేను ప్రూన్ చేసేస్తాను. మళ్ళీ అక్కడ కొత్తగా చిగురైతే వస్తుందండి. ఇదిగోండి ఎంత బాగున్నాయో కదా. రెక్కలు అయితే రాలిపోతున్నాయి కొన్ని వాటికి. భలే ఉన్నాయి. ఇంకా మనకి రేర్ టమాటోస్ ఉన్నాయండి, చూపిస్తానండి ఒకసారి. రకరకాల టమాటోస్ అన్నమాట. ఇదిగోండి, ఎప్పుడైనా చూసారా? ఎల్లో బ్లాక్. వీటికి ఏవో పేర్లు ఉంటాయండి. ఇవి నేను సాయిలీల గారి దగ్గర తెప్పించుకున్న విత్తనాలు అనమాట. బాగా వస్తాయి ఇవైతే మటుకు. ఇవి కూడా కోసుకుందాం మనం. ఇగోండి కనిపిస్తుందా మీకు గుత్తులు గుత్తులుగా. ఇంక ఇక్కడ పండినవి అయితే కోసేస్తున్నాను. ఇవైతే సీడ్స్ ఫస్ట్ కాయలు అనుకుంటాను. ఇవి వదిలేసింది మా భాగ్య, అవి అట్లాగే వదిలేస్తాను ఇంకా. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారా కోలగా ఉన్నాయి అండ్ రౌండ్గా కూడా ఉన్నాయి. 2 అయితే పండియండి, పండివి నేను కోసేసాను. ఇవైతే ఇంకొక 1 వీక్లో మనకి ఇవన్నీ కూడా పండుతాయి అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇవి కోసాను. అండ్ ఈ కొమ్మ దీనికి ఎక్కించేది. ఇవన్నీ కూడా వైన్ టమాటోసే అంటారు, అంటే పాదులు ఎక్కుతాయి. అరవింద్ ఇలా రామ్మా. అండ్ ఇవి ముచ్చటగా కోసుకున్నాను, భలే ఉన్నాయి. అండ్ ఇవి ఇక్కడ చూస్తున్నారండి, 2 కలర్స్ ఒక దగ్గరే ఉన్నాయన్నమాట. మొక్కలు 2 ఒక దగ్గర పెట్టాను విత్తనాలు. రెడ్ కలర్ బెండ అండ్ ఈ బెండ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏనుగుదంతం బెండ అంటారు కదా. ఇవి చాలా పొడవుగా ఉంటాయండి, మన చెయ్యి కంటే పెద్ద ఉంటాయి అన్నమాట, చాలా పొడవుగా ఉంటాయి. ఇవైతే సీడ్స్ షేర్ చేయాలని చెప్పి ఇవి అలా వదిలేసాను. ఫస్ట్ కాయలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాయలన్నీ నేను కోసేసుకున్నాను. అండ్ పైన వచ్చినవి అయితే వదిలేసాను. అండ్ ఫస్ట్ కిందన కాయలు అయితే ఇట్లా వదిలేసాను. ఇవైతే మనకి సీడ్స్కి అయిపోయినట్టే. ఇలా ఎండిపోయిన తర్వాత మనం
మొక్క నుంచి మనం సెపరేట్ చేస్తే మటుకు ఖచ్చితంగా మనకి సీడ్ అనేది మంచిగా ఏర్పడుతుంది అనమాట. ఇంకా మనం చిక్కుడుకాయలు అయితే కోసుకున్నాం కదండి, ఆనపకాయలు కోద్దాం రండి. ఇక్కడ మనకి బుడ్డు ఆనపకాయలు అయితే భలే రెడీ అయ్యి లేతగా ఉన్నాయి కదండి, కోసిస్తున్నాను. అండ్ మిగతావి అయితే కొన్ని ఏంటి అరవింద్, అండ్ ఇప్పుడైతే 2 కోసుకుంటున్నాను, మిగతా 2 తర్వాత కోస్తాను. ఇంకొక 3 కాయలు అయితే విత్తనాలకు వదిలేసాను. ఇంకా ఇదిగోండి లేతగా ఉన్న ఆనపకాయలు అయితే 2 కోసుకున్నాను. అండ్ ఇది నా చేతుల నుంచి పడిపోయింది కూడా. ఇవి కోసామండి ప్రస్తుతం. ఇంకా బేభత్సమైన కాయలు అయితే ఉన్నాయి, చిక్కుడుకాయలు మీదకి ఇంకా కొయ్యలేకపోయాము. పిల్లలు అయితే బాగా హెల్ప్ చేశారు. నేను ఏదో ఉన్న పలంగా ఏవో కొన్ని కోసుకుందాం అని చెప్పి ఇలా వచ్చాను. కానీ నిన్ను ఉండేటప్పటికి ఇంకా పిల్లలు రండ్రా కోసుకుందాం అంటే వాళ్ళు నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్తో గార్డెనింగ్ చేస్తారు కదండి, భలే ఎంజాయ్ చేశారు. పైకి ఎక్కి మరీ కోసారనమాట. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే గోడ మీద నుంచి కోసుకుంటూ రావాలి. అండ్ చాలా ఇప్పుడు వచ్చేసి నా దగ్గర 8 రకాల చిక్కుళ్ళు అయితే కోసాను. అసలు ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అసలు మాటల్లో మనం చెప్పలేకపోతున్నాను నేనైతే, ఎలా చెప్పాలేంటో. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ అండి, తిరుపతి నుంచి నాకు ఈ సీడ్స్ పంపించారు. చాలా 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 హ్యాపీ అనమాట. సో ఇంకా ఎవరికైనా ఇలాంటి చిక్కుడుకాయల్లో రేర్ కలెక్షన్ కావాలన్నా, అలాగే మిగతా సీడ్స్ ఏమైనా కావాలన్నా సరే ఆమె నంబర్ పెడతాను, ఎవరైనా ఉంటే ఒకసారి కాల్ చేయండి. ఏంటి అరవింద్, వీడు కష్టపడ్డాడండి యాక్చువల్గా, బొట్ట మోసుకొని వచ్చి చక్కగా ఏ కలర్కి ఆ కలర్ సపరేట్ చేసాడు. అరవింద్ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అరవింద్. అక్క చూడాలి ఈ వీడియో, పడుకుంది బుజ్జి తల్లి, అందుకే ఎంత టైం నేను స్పెండ్ చేశాను ఇక్కడ, లేకపోతే మటుకు వాయింపే. అక్క చూస్తుంది వీడియో, నీతో నాతో డిషు ఆడుతుంది అక్క. ఓకేనా, మరి నువ్వే నన్ను కాపాడాలి, ఓకేనా? డన్, ఓకే. దా వస్తావా చిన్ని బాబీడే, చిన్ని తల్లిడే. చూసారండి ఎన్ని చిక్కుడుకాయలు కోసాము. అండ్ ఇవన్నిట్లోనే కూడా నాకు కనుపు చిక్కుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఇగోండి కనుపు చిక్కుడు. ఎప్పుడు నేను మ్యాట్ గార్డెనర్ మాధవి గారిని అయితే ఈ చిక్కుడు విత్తనం నాకు కావాలని చెప్పి ప్రతి సంవత్సరం తీసుకొని వేస్తాను. చాలా ఇష్టం అండి. ఇవి ఉన్న పలంగా ఈ సైడ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవి తీసేసి ఇంకా మనం ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి పురుగు కూడా ఉండదు. ఈ సైడ్స్ ఇలా తీసేసి చక్కగా ఉన్న పలంగా దీంట్లో చక్కగా ఇలా వండేసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇగురు కర్రీ చేసుకోవాలి, చాలా బాగుంటుంది కర్రీ అయితే, అండ్ ఫ్రై కూడా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు మన వీడియోలో టాపిక్ అనమాట. ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొన్ని ముచ్చట్లతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.